నా మీద ఇక్కడ రాజానగరం కాకినాడలో ఇది ఒక కేసు రిజిస్టర్ చేసిందని వాళ్ళు ఆర్టీవీ వాళ్ళు చెప్పడం జరిగింది. మరి ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వమంటే అయితే ఇయ్యరంట. సో అది అంటే అది ఒక అఫీషియల్ గా కేసు రిజిస్టర్ కాలేదా, లేకపోతే కేవలం భయభ్రాంతులకు గురి చేస్తున్నారా, అంటే ఒక భయపట్టిస్తే నోరు మూసుకుంటారు అన్న ఆలోచన ఉందా అనేది మనం ఇక్కడ గమనించాలి. ఇది ఉల్టా కోత్వాల్ కూడా అంటే ఏమంటారు అంటే ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే న్యాయం కోరుతుండ్రో వాళ్ళ మీదనే దుష్ప్రచారాలు, వాళ్ళ మీదనే ఇంకా దాడులు చేయడం. అంటే ఏం చెప్తున్నారు వాళ్ళ సందేశం? మేము ఏం చేసినా మీరు నోరు మూసుకొని కూసోవాలి అని చెప్తున్నారు. దీని అర్థం పోలీసులు కూడా చూడండి, అజయ్ బాబు అనేట ఆయన కూడా చాలా మంది మీద కంప్లైంట్ చేసిండు, రాధా మనోహర్ దాస్ అట్లా చేసినప్పుడు వాళ్ళకి సెలెక్టివ్ గా వాళ్ళకి నచ్చిన ఎఫ్ఐఆర్ మాత్రమే వాళ్ళు చర్యలు తీసుకుంటారా పోలీసు వాళ్ళు? దానికి ఒక లాజిక్, ఒక సిస్టమ్ అనేది ఉండదా? అజయ్ బాబు ఇంకా చాలా మంది వీళ్ళ మీద పెట్టిరు, కరుణాకర్, సుగుణ ఇట్లాంటి వారి మీద. మరి వాళ్ళ మీద ఒక్క చర్య తీసుకొని వాళ్ళని కూడా జైల్లో పెట్టొచ్చు కదా, రిమాండ్ లో పెట్టొచ్చు కదా. ఒక మాధ్యమంలో న్యాయం కావాలని కోరితే వాళ్ళకి వచ్చిన ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే, ఇన్ఫర్మేషన్ తప్పు ఉంటే మీరు ఇంకో ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి, ఇది కాదు ఇదే కరెక్ట్ అని షేర్ చేయండి. ఎవరికైనా భావ స్వేచ్ఛ ఉంది, ఆ స్వేచ్ఛను తీసేసే హక్కు ఎవడిచ్చాడు ఈ పోలీసులకి చెప్పండి. నాకు ఏ చట్టంలో రాసిందో చెప్పండి. ఆర్టికల్ 19A ఏమని చెప్తుందో చెప్పండి. అంటే అది ఈ కేసులు వీళ్ళు పెట్టిన ఈ పెట్టి కేసులు కోర్టులో నిలవవు, వాళ్ళకు కూడా తెలుసు. కానీ కేవలం పోలీసు వ్యవస్థను వాడుకొని ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేద్దామని ఒక ప్రయత్నం కదా. ఒక టెంపరీగా రిమాండ్ లో పెట్టేసి ఇన్వెస్టిగేషన్ పేరు మీద, లేకపోతే వీళ్ళు బయట ఉంటే ఇంకా రెచ్చగొడతారనో, లేకపోతే ఇంకా అంటే వాళ్ళు ఏమి లాజిక్ వాడుతున్నారు అంటే న్యాయం మాట్లాడము, మత కల్లోలాలు సృష్టించడం అంట. ఎట్లనో మీరు ఈ లాజిక్ ఎట్లా కరెక్టో ఒక్కరన్నా చెప్పండి. ఏం అజయ్ బాబు అయినా, నేనైనా, ఇంకోరైనా ఈ పగడాల ప్రవీణ్ బ్రదర్ కేసులో న్యాయం కావాలి, రిపోర్ట్లు బయటకు రావాలి, ఇది పూర్తిగా నిష్పక్షపాత విచారణ జరగాలి, దోషులకు శిక్షలు పడాలి, అది ఎంత పెద్దవాడైనా సరే. నేను ప్రజలకు సేవకులుగా ఉంటా అని వచ్చిన ఇవాళ వాళ్ళు ఏదో రాజుల లెక్క వాళ్ళు చెప్పిందే వేదం లెక్క చేస్తా అంటే ఎంతవరకు కరెక్ట్ అది? ఇప్పుడు ఎవరు మాట్లాడినా, ఏ పాస్టర్ మాట్లాడినా, ఒక సామాన్యుడు మాట్లాడినా, ఒక సామాజిక కార్యకర్త మాట్లాడినా, లేకపోతే ఏ మతానికి చెందిన వారైనా న్యాయం అడుగుతున్నాం కదా. అంతకుమించి ఏమంటున్నాం? ఆ కేసు పరిపూర్ణంగా విచారణ ఏమంటున్నాం? ఇట్లాంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోమంటున్నాం. ఏమంటున్నాం? ఈ పగడాల ప్రవీణ్ బ్రదర్ ఇష్యూ కాకముందు మనం ఏం మాట్లాడినాం? పబ్లిక్ ఇష్యూస్ మాట్లాడినాం కదా. నేను ఈ ఇష్యూ కాకముందు జనరల్ టాపిక్స్ మాట్లాడినాం కదా. డే టు డే పెట్రోల్ ధరలు పెరిగినాయి, డీజిల్ ధరలు పెరిగినాయి, ఇంకోటి మాట్లాడినాం కదా. మా డే టు డే ప్రజా సమస్యల నుంచి మా దృష్టి మరల్చింది ఎవరు? మీరు మత కల్లాలు సృష్టించే వాతావరణం సృష్టిస్తే అట్లా వద్దురా అయ్యా, ఇది అందరం అన్నదమ్ములు లెక్క ఉందాము. ఈ భారతదేశం అనేది ఒక ప్రజాస్వామిక దేశము, అందరూ అన్నదమ్ములు లెక్క కలిసి వేల సంవత్సరాల నుంచి కలిసి ఉన్నాము, అట్లా ఉందాము. ఏ కారణం చేత ఎవరు కన్వర్ట్ చేసినా, ఎప్పుడు చేసినా, లేకపోతే అందులో ఉన్న భావాలు నచ్చి కన్వర్ట్ అయినా, అది ఒక అభివృద్ధి చెందిన దేశాల అన్నిట్లలో అన్ని కులాల వారు, అన్ని మతాల వారు, అన్ని జాతుల వారు ఐకమత్యంగా కలిసి ఉండగలిగినప్పుడు అమెరికా అయినా, జర్మనీ అయినా, ఇంకో దేశం అయినా, రష్యా అయినా, ఇంకో దేశం అయినా, ఇంక్లూడింగ్ దుబాయ్ అయినా, మత రాజ్యాలని చెప్పిన రాజ్యాలైనా కలిసి ఉన్నప్పుడు మన భారతదేశంలో వేల సంవత్సరాల నుంచి అన్నదమ్ములకు కలిసి ఉన్నది. ఈ బీజేపీ అధికారం రాగానే ఎందుకు గొడవలు జరుగుతున్నాయి? అట్లా జరగకూడదు. అందరం అన్నదమ్ములకు కలిసి ఉందాము, ఈ వివక్ష వద్దు, ఎవరికి నచ్చిన దేవుని వాళ్ళు మొక్కుంటే నాకు వచ్చిన సమస్య లేదు అని చెప్తే దాన్ని ఇంకా అప్రిషియేట్ చేయాలి. కానీ వాళ్ళు పొద్దుగాలేస్తే ఇట్లా ఒక మతం మీద పొద్దుగాలేస్తే విషయం ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా బహిరంగ సభలలో ఈ కాంగ్రెస్ అని, లేకపోతే ముస్లింలకు ఓటేస్తే మీ ఆస్తులు గుంజుకుంటారని, లేకపోతే ఇంకా ఇట్లా మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడుతూ మిగతా వాళ్ళని అట్లా వాళ్ళు చేస్తూ, సో న్యాయం చేయమని అడిగిన వాళ్ళని ఇబ్బంది పెడతాము, న్యాయం చేయమని అడిగిన వాళ్ళని మీరు మత కల్లాలు సృష్టిస్తారని ఒక తప్పుడు ఆరోపణ చేస్తామంటే ఎట్లా వర్కౌట్ అవుతుంది? మాకు అధికారం ఉంది, మా దగ్గర పైసలు ఉన్నాయి కాబట్టి పని మీద అయినా ఏమైనా బురద వెళ్తాము అంటే మేము ప్రజలకు ఎడ్యుకేట్ చేస్తాము. అది మీకు నచ్చట్లేదు. పోలీసులు అంట 48 hours లో పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలి, అంటే 2 రోజులలో రావాలి మాక్సిమం. అట్లాంటిది 18 రోజులు 19 రోజులు అవుతున్నా ఇప్పటి వరకు వాళ్ళు ఒక పోస్ట్ మార్టం రిపోర్ట్ రాదంట బయటకి. ఫోన్ ఈ డేటా ఏముంది, ఫోన్లకి డబ్బులు ఎటు పోయినాయి, ఫోన్ లో ఎవరెవరితో మాట్లాడిండు, ఆ ఫోన్ కి సంబంధించిన ఫోరెన్సిక్ డేటా బయటకు రాదంట. ఏమేమి వీడియోలు ఉన్నాయి, ఏమేమి ఫోటోలు ఉన్నాయి, అది మొత్తం ఇన్ఫర్మేషన్ బయట పెట్టరంట పోలీసులు.
ఆ తర్వాత ఆ యొక్క దొరికిన శవం మీద అక్కడ ఎవరెవరి ఎంటికలు ఉన్నాయి, ఎవరెవరికి సంబంధించిన ఇంకేమన్నా వాళ్ళకి సంబంధించిన డిఎన్ఏ గానీ, వాళ్ళ లాలాజలం గానీ, వాళ్ళ బట్టలు గానీ, ఇంకా వాళ్ళకి సంబంధించిన ఏమన్నా దొరికినాయా వేరే వాళ్ళకి సంబంధించినవి, ఆ యొక్క వేరే వాళ్ళ రక్తం కూడా అతని రక్తంలో మిక్స్ అయిందా, ఇట్లాంటి ఏమన్నా తెలవాలంటే ఫోరెన్సిక్ రిపోర్ట్ కావాలి. ఆ ఫోరెన్సిక్ రిపోర్ట్ బయట పెట్టరంట. అతని శరీరంలో ఆ యొక్క ఏమైనా విషం ఉందా అనేది టాక్సికాలజీ రిపోర్ట్ బయట పెట్టరంట. ఇవన్నీ ఈ యొక్క విత్ ఇన్ 1 week to 2 weeks లోపల పెట్టాల్సిన రిపోర్ట్ ఏమో వాళ్ళు బయట పెట్టరంట పోలీసులు. వాళ్ళు ఎక్కడ అది దుమ్ము రేగింది అంటారు. అది వీడియోనే క్లియర్ గా లేదు. అది నైట్ పూట ఉన్నది. నైట్ 12 o'clock అది మొత్తం ఫాగ్ తో నిండి ఉన్నప్పుడు అది దుమ్మ ఫాగా అని కూడా తెలియదు. మీరు సీసీటీవీ ఫుటేజ్లు పెట్టినరో అలా నిజంగా ప్రవీణ్ బ్రదరా కాదా అనేది కూడా వాళ్ళు నిర్ధారణ చేసుకోలేదు పోలీసులు. ఈయన ప్రవీణ్ బ్రదరే ఇట్లా పోతున్నాడు, ఇట్లా లెఫ్ట్ హ్యాండిల్ వేసిండ్రు, ఇట్లా 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 పడ్డాడు అని ఇట్లా మీరన్ని తప్పు రిపోర్ట్లు ఇస్తారు పోలీసులే. చెప్పండి, ఆ కొవ్వూరు టోల్ గేట్ వద్ద నడిపిస్తున్నాయని ప్రవీణ్ అనడానికి పోలీసుల దగ్గర ఏం ఆధారం ఉంది? నీకు సరిగ్గా ఆధారం లేనప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ కి వచ్చి ఎందుకు చెప్తున్నావు అట్లా తప్పు? ప్రజలు ఎందుకు తప్పుదో పట్టిస్తున్నావు? ఆయన మాస్క్ తీసిండా? ఆయన ఫేస్ కనిపించిందా? కనిపించినప్పుడు మీరు ఫోరెన్సిక్ రిపోర్ట్ రానప్పుడు, మీరు సరిగ్గా ఇన్ఫర్మేషన్ లేనప్పుడు ప్రజలు ఎందుకు మిస్లీడ్ చేస్తున్నారు? ఆలోచించండి పోలీసు మిత్రులారా. మీకు జీతం ఇస్తుంది చంద్రబాబు నాయుడు కాదు, పవన్ కళ్యాణ్ కాదు, ఆ యొక్క బీజేపీ ఆర్ఎస్ఎస్ బ్రాహ్మణులు కాదు, లేకపోతే మోడీ కాదు, అమిత్ షా కాదు. మోడీకి అమిత్ షాకి జీతాలు ఇస్తుంది, పవన్ కళ్యాణ్ జీతాలు ఇస్తుంది, చంద్రబాబు నాయుడుకి జీతాలు ఇస్తుంది, మీకు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇస్తున్న వాళ్ళ యొక్క సెక్యూరిటీ సిబ్బందికి జీతాలు ఇస్తుంది. అన్నిటికి మీరు వాహనాల్లో తిరుగుతున్న వాహనాలకు పెట్రోల్ పోస్తుంది, ఆ వాహనాలు కొనుక్కోవడానికి డబ్బులు ఇస్తుంది. ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులే, ప్రజలు పోయించుకున్న పెట్రోల్ మీద కట్టిన జిఎస్టీ యొక్క ఎక్సైజ్ సుంకాలే, లేదంటే వ్యాట్లే, లేదంటే వాళ్ళు కొనుక్కున్న చెప్పులు, బట్టలు, పాలు, అనేక అరొక్క వస్తువు మీద కట్టే జిఎస్టీయే. కాబట్టి వాళ్ళ రక్తము చెమటని మీరు ఎంజాయ్ చేస్తూ మీరు మళ్ళీ వాళ్ళకి సేవ చేస్తాము, సేవకులుగా ఉంటాము, మీ బతుకులు మారుస్తాము, మీకు అనేక పథకాలు ఇస్తాము, మీ పిల్లల్ని చదివిపిస్తాము, ఇన్ని హామీలు ఇస్తే మాకు సేవకులుగా ఉంటామంటే మీకు ఓటేసిర్రు. జగన్ గారికి ఓటేస్తే వాళ్ళకి ఇంకా అనుకునే కొన్ని చేరలేదేమో అని నువ్వు ఇంకా అంతకంటే ఎక్కువ చేస్తాడని నీకు ఓటేసిర్రు చంద్రబాబు నాయుడు గారు. పోలీసులనే మీరు దుర్వినియోగపరుస్తున్నారు. అప్పుడు పోలీసులు ఎందుకు అవుతారు? వాళ్ళు రక్షక భటులు కాదు, అప్పుడు భక్షక భటులు అవుతారు. కాబట్టి పోలీసులను అడ్డం పెట్టుకొని మేము అక్రమ కేసులు పెట్టి అందరిని భయభ్రాంతులకు గురి చేస్తామంటే ఎంతమందిని చేస్తారు? ఎంతమందిని ఇబ్బంది పెడతారు? ప్రజలందరూ ఏకమైతే ఏం చేస్తారు? పోలీసులైనా ఏం చేయగలుగుతారు? కాబట్టి యూ కెన్ నాట్ అబ్యూజ్ యువర్ పవర్. నీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తా, నాకు ఏది మీడియా నా చేతులు ఉంది, పోలీసులు నా చేతులు ఉన్నారు, అవన్నిటిని పెంచి పోషిస్తుంది ప్రజలు ట్యాక్సీలు కట్టి బంద్ చేస్తే చంద్రబాబు నాయుడు జీతాలు ఎడికెళ్ళి ఇస్తాడో నీ పోలీసు అని చెప్పు నాకు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, కేంద్రంలో మోడీ ఎక్కడి నుంచి జీతాలు ఇస్తాడో చెప్పండి నాకు. అది ప్రజలు అదొక రకమైన నిరసన చేయగలుగుతారు. మీరు ఇట్లనే ఇబ్బంది పెట్టండి, ప్రజలు చేయాల్సింది ప్రజలు చేస్తారు. ఏమన్నారా? నేను నా మీద కేసు పెట్టే అంత నేరం నేను ఏం చేసినా? నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రజలకు షేర్ చేసిన, అందులో ఏమైనా మేక్ సెన్స్ ఉంటే దాన్ని ఆధారంగా చేసుకుని మీరు ఇన్వెస్టిగేషన్ మంచిగా చేయండి. అందులో చెత్త ఉంది మీకు కరెక్ట్ అనిపిస్తే లేకపోతే ఇగ్నోర్ చేయండి. కానీ ఎవడు మాట్లాడితే వాని మీద వాని నోరు మూపిస్తా అంటే ఎంతవరకు కరెక్ట్? అది అంటే ఎవడు ఏ ముచ్చట షేర్ చేయొద్దు, అందరు నోరు మూసుకొని ఏం చేయమంటారా? ఏం చేయాలి? చెక్కబద్దం చేయాలా ఇంకా మేమందరం?